సాగర కాలువకి గండిపడిన ప్రదేశంలో పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. పనులు జరగట్లేదు. ప్రతిపక్షం ఎమ్మెల్యే పనులు జరగట్లేదు, హెలికాప్టర్లో వచ్చి తిరిగిపోయారు, రైతులు కూడా పట్టించుకుంటలేదు అని చెప్పి విమర్శలు చేస్తూ పేపర్లో రోజు ఇవ్వడం జరుగుతుంది. ఆయనకు ఒకటే సమాధానం మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇది చిన్న మురికి కాలువ కాదు, లేకపోతే పిల్ల కాలువ కాదు. దీన్ని గండిపోయాలంటే మరి అందరు వర్కర్లు ఉండాలి, మిషనరీ ఉండాలి, అన్నీ ఉండాలి, మట్టి దొరకాలి, తీసుకొచ్చి యుద్ధప్రాతిక మీద పగలు రీతులు కూడా చేస్తున్నారని చెప్పి జేఈ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన కళ్ళు లేని కబుర్లాగా మాట్లాడుతున్నాడు మల్లయ్య గారు. మరి ఆయన విమర్శించడం తేలిక. ఆయన ఉండి పోయిపోయమనండి, ఇక్కడ వద్దాం లేదుగా, మేము పగలు రీతులు ఇక్కడే ఉండమానండి, పెట్టుకుని ఆయనకే పేరు తక్కువదిగా ఏదో మంత్రిని విమర్శించాలి. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన పద్ధతుల్ని. ఏదో రోజు రావడం, ఎవరో ఉనికి కోల్పోతున్నాం అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చి 2-4 నెంబర్ పెట్టుకొచ్చి కాలువలో దిగి పొలాలు చుట్టడం, కాలువలు చూస్తున్నారు. పొలాలు ఎండితే సహజం, ఎట్టాటి యుద్ధపాతిక మీద చేస్తున్నా పొలాలు ఎండే సహజం అది. మరి దానికి ప్రభుత్వం ఏం చేయలేదు, లేకపోతే మంత్రి ఏం చేయలేడు, ఎమ్మెల్యే ఏం చేయలేడు. మరి చేసే పని హెలికాప్టర్లు వచ్చి పొలాలన్నీ చూసుకుని వెళ్ళటం, మరి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం, 2 కాలువలు ఇక్కడ కూడా కార్లగూడెం దగ్గర కూడా కాలువ తెగిన దానికి యుద్ధపాతిక మీద అక్కడ కూడా పైపులు వేసి యూటీ కింద మరి చేయడం జరుగుతుంది. ఇంకా ఎంత చేసినా జేఈ గారిని అనేది అంటే ఇంకా 3 రోజుల్లో మేము పని పూర్తి చేయగలుగుతామండి అని చెబుతున్నారు. 3 రోజులు కాదు, ఇంకా వారం పట్టినా స్టాండర్డ్గా పని చేయాల్సిన అవసరం ఉంది దీనికి. ఎందుకంటే మళ్ళా తెగిన ఈ మట్టి అంతా రైతుల పొలాల్లో పోయి పొలాలన్నీ కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి గట్టిగానే చేయాలి పని. జేఈ గారు కానీ ఏఈ గారు కానీ దీనికి సంబంధించిన ఇంజనీర్లు అందరూ కూడా ఒకరోజు ఆలస్యమైనా గట్టిగానే చేయండి. నష్టం వచ్చింది ఏదో నష్టం వచ్చింది, నష్టాన్ని ప్రభుత్వం ఏ విధంగా పోడతాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆ నష్టపోయిన పొలాలన్నిటి కూడా నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. మన మంత్రి గారు ఉన్నాడు, ఎమ్మెల్యే గారు ఉన్నాడు, అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దానికోసం భయపడాల్సిన పని లేదు. ప్రతిపక్ష నాయకుడు చెప్పేది మనం ఉరుకులు పెట్టాల్సిన పని లేదు. ఆయన వాళ్ళు చేసిండు కోదాటంలో 19 లక్షలు తీసుకుపోయి మరి రోడ్లు వేసిండు. రమ్మనండి అవుతాడో నేను చూపిస్తే ఎంత క్వాలిటీగా వేసిండో నేను చెప్తాను. విమర్శించడం తేలిక, చేయటం కష్టం. ఇవన్నీ కూడా ఆలోచించుకుని ప్రతిపక్ష పార్టీగా ఆయన సపోర్ట్ చేసి ఇక్కడ అధికారులు కానీ వాళ్ళని కానీ మెప్పించి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏం తొందరపడి 1 టిప్పరు 2 టిప్పర్తో అయ్యే పని మాదు. ఇది ఇప్పుడు మనం నుంచింది కూడా పెద్ద బంద్ ఏరియా అంట. మరి దీనికే వచ్చి మట్టి పట్టిందని అంటారు. మట్టి రావాలి, ఇది ఎక్కడ రామచంద్రపురం నుంచి రావాల్సి వస్తుంది, మట్టి కేశవపురం నుంచి రావాల్సి వస్తుంది. మరి 10-20 టిప్పర్లు పెట్టి తోలటం జరుగుతుంది. మరి మళ్ళీ వచ్చే వెహికల్కి పోయే వెహికల్కి చేస్తున్నామండి. డే అండ్ నైట్ కూడా మనం ప్లేట్లు పెట్టి చేస్తున్నాం. అనుకునే విధంగానే మనకి ఆదివారం నాటికల్లా ఇది కంప్లీట్ చేసి ఎండ్ మొత్తం కంప్లీట్ చేసేసి వాటర్ రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఈ 2-3 రోజులు కొంచెం రైతులకు సంబంధించి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు వర్క్ ఎంతవరకు అంత బాగానే ఉంది. క్వాలిటీ ఉంది. మనకి శాంపిల్స్ కానీ ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా వచ్చారు, క్వాలిటీ కంట్రోల్ గారు వస్తున్నారు, ఇక్కడే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు క్వాలిటీని కూడా చెక్ చేసుకుంటూ యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేస్తున్నాం. ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని క్వాలిటీలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండానే చేస్తున్నాం. 2 సైమల్టేనియస్గా చేస్తున్నాం. ఆదివారం సరిగ్గా అయిపోతే ఇప్పటికైతే మనకు 50% మేజర్ వర్క్ కంప్లీట్ అయింది. కవర్ పోర్షన్ ఏదైతే అయిందో దట్ వీ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ అప్. ఏదైతే ఇప్పుడు బ్యాలెన్స్ ఫార్మేషన్ ఆఫ్ బండ్ ఉందో దిస్ విల్ బి డన్ అకార్డింగ్లీ యాజ్ పర్ అవర్ షెడ్యూల్ బై సండే ఇట్ విల్ బి కంప్లీట్. ఎన్ని రోజులు అందిస్తారు అధికారులు అంటున్నారు? లేదండి, మేము పడినప్పటి నుంచి కూడా మా ప్రాసెస్లో మేము ఉన్నాం. నేను ఇప్పటికి కూడా మనం ఏంటంటే వీలున్నంత వరకు 115 రెగ్యులేటర్ వరకు వాటర్ పెట్టి స్టాండప్ చేసి ఆ పైన జాన్పాడ్ బ్రాంచ్ కెనాల్ కానీ ఆ పైన మేజర్ కానీ వాటర్ ఇస్తూనే ఉన్నాం. అట్లనే 115 కింద కూడా మనకి 127లో ఉన్న డీప్ కట్ వరకు కూడా మోటార్లో కూడా వాటర్ సప్లై చేసి సేవ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కింద ఖమ్మం కూడా ఉంది, అది కూడా కంప్లీట్ చూసుకుని దాని ప్రకారం ఫర్దర్ యాక్షన్. రైతుల నుంచి మీకు ఒత్తిడి వస్తుంది సార్, ఇది కావట్లేదు ఫోన్ చేస్తారు, వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఫోన్ చేస్తారు, చెప్తున్నారు. మేము కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాం, కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం. అవకాశం ఉన్నంత వరకు మేము వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి వాటర్ అనేది ప్రయత్నం చేస్తాం. పరిశీలించడానికి కోదాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మెయిన్ కెనాల్ మీద రామచంద్రపురం దగ్గర గండిపడినప్పుడు వెంటనే మరి ఉత్తమ్ కుమార్ గారు, ఉత్తమ్ పద్మావతి గారు వచ్చి చూసి దీన్ని పరిశీలించడం జరిగింది. 1 తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వర్షాలు పడుతున్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ వర్షాలు పడినప్పుడు ఈ వర్క్ను టేకప్ చేయలేరు. అదేవిధంగా మరి ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ కూడా దాదాపు 12వ తారీఖు వరకు ఇక్కడ వెహికల్స్ రావడానికి కానీ మట్టికి తీసుకురావడానికి కానీ ఎటువంటి అవకాశం లేదు.
ఎప్పుడైతే వర్కింగ్ కండిషన్స్ చేయడానికి అవకాశం ఉందో అప్పుడు వెంటనే మరి అధికారులు ఇక్కడ వచ్చి పని చేపట్టడం జరుగుతుంది. మరి డే అండ్ నైట్ ఇక్కడ పనిచేసి ఇది 2 రోజులు పూర్తి చేస్తామని చెప్పని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కానీ, డిఈ గారు కానీ, క్వాలిటీ వాళ్ళని అందరూ చెప్తున్నారు. 2 రోజుల్లో ఇది యుద్ధ ప్రాతిపదికన పని పూర్తి చేసి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తున్నారు. ఉత్తమ్ పద్మావతి గారు అధికారులను ఆదేశిస్తున్నారు. అదేవిధంగా మరి ఈ రోజు ముత్యాల బ్రాంచ్ కెనాల్ ఏదైతే కర్కాలగూడెం దగ్గర పడిన యూటీ ఏదైతుందో అది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం మరి ముత్యాల బ్రాంచ్ కెనాల్కి వాటర్ రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా ముత్యాల బ్రాంచ్ కెనాల్కి వాటర్ రిలీజ్ చేయడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానగర్ రైతులందరూ కూడా ఆ వాటర్ లీకేజ్ ద్వారా వచ్చిన వాటర్ మోటార్ ద్వారా పెట్టుకొని వాళ్ళు పంటలు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది 2 రోజుల్లో కంప్లీట్ అయిన తర్వాత మరి అక్కడ ఖమ్మంలో పడింది ఏమైనా లేట్ అయితే ఇక్కడ మన 14B పాలారం మీద నీళ్లు పోయే విధంగా అక్కడ క్రాస్ బండ్ చేసి 21వ తారీఖు కల్లా నీళ్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ గారు చెప్తున్నారు. తప్పనిసరి మరి బాధ్యతమైన ప్రతిపక్షంగా సరైనమైన సలహాలు ఇస్తే స్వీకరించడానికి ఇక్కడ అందరం కూడా సిద్ధమే. కానీ ఈ రోజు నువ్వు గణపురంలో నువ్వు చేసిన పని ఏంటి? అక్కడున్న ఒక రైతును పిలిచి నువ్వు నెత్తి మీద కొట్టేసుకో, నువ్వు ఇట్లా ఎండిపోయినట్టు యాక్షన్ చేయని చెప్పి ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ఒక రైతును ఆ విధంగా నువ్వు ట్రైనింగ్ ఇచ్చి ప్రెస్లో చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం, ఇది ప్రజాస్వామ్యంలో హర్షణీయం అని చెప్పని మీ ద్వారా వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా మరి రేపు 2 రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వాటర్ ఇచ్చి ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వంలో 21వ తారీఖున వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 2 రోజులు రైతులు సమన్వయం పాటించి మరి మీరు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న అధికారులందరికీ సహకరించడం కోరుకుంటూ మీరు మనోధైర్యాన్ని చెడవద్దని చెప్పి మీ ద్వారా రైతు విజ్ఞప్తి చేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భార్య సన్మానాలు రెండు అడుగులు 3 అడుగుల మందం దగ్గరలో ఈశ్వరమాధవరం తూము ఉందండి. ఆ తూము వరకు ఏమైనా వేసినా కానీ కూడా ఒక 3 అడుగుల వరకు వచ్చినా కొంచెం ఇక్కడ కూడా ఫ్లోటింగ్ ఉండదు, రైతులకు మోటార్లు పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కాకపోతే మనకు ఆ పాలారం దగ్గర చేసి ఏ విధంగా చేయాలి అది కూడా ప్లాన్ చేస్తారు. ఈ తూము దాటితే ఖమ్మం డిస్ట్రిక్ట్ పోతుంది. ఇది ఒకటైతే వరకు కంప్లీట్ అవుతుంది. అయితే ఖమ్మం డిస్ట్రిక్ట్ ఉన్నాయండి నీళ్ళు.